రేవంత్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగి చేస్తాడట. మరి రారాదు, వస్తే అయిపోద్దిగా. మరి ఆయన గుండె ఆగి చేస్తాడో లేకపోతే ఇంకేమన్నా అవుతాడో, అంటే జనానికైతే ఉపయోగపడుతుంది కదా. కేసీఆర్ వచ్చి 4 మాటలు మాట్లాడితే ఆయన ఏం మాట్లాడతారో ఇంటారు, ఈయనేం మాట్లాడతారో ఆయనతో కంపేర్ చేసుకుంటారు. దొంగెవడో ఇంకెవడో ప్రజలు తేల్చుకుంటారు కదా. అంటే రేవంత్ గుండాగి చేస్తాడని మీ ఆయన ఇంతవరకు రాలేదా? అంత ప్రేమ ఎందుకు మరి రేవంత్ రెడ్డి మీద? మీ పార్టీ కాదు కదా. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండాగి చేస్తాడు. రారాదు, మరి ఆయన గుండాగి చేస్తాడో ఇంకేమన్నా అవుతుంది. రేవంత్ దొరికితే ఎడమకాలి చెప్పు తీసుకొని కొట్టాలని ఉంది. 10 ఏళ్ళుగా మేము కూడా అదే అనుకున్నాం. ఏమైనా కనబడతారేమో అని జనాలు కూడా ఎదురు చూసారు. ఎందుకంటే మొత్తం భూములన్నీ లేపేసారు కదా మీరు. ఇప్పుడు వాళ్ళని కూడా మేము అదే అనుకుంటున్నారు జనాలు. ఒరి అమ్మాయి మార్పు అని ఎక్కడ పోయినరని ఈయనను కూడా అట్లే అనుకుంటున్నాం. అమెరికాలో నా పని నేను చేసుకుంటే తప్ప రేవంత్ను కొడంగల్లోనే గెలవనివ్వం. కేసీఆర్ దయతోనే గాంధీ గెలిచాడు. కేటీఆర్ గాంధీకి నువ్వు బినామీనే, నీ బినామీనే గాంధీ. మళ్ళీ పెద్ద డ్రామాలు. అరకెప్పుడు గాంధీకి నీకు సంబంధాలు లేకుండానే భూములు కబ్జా పెట్టిండా? 307 సర్వే నెంబర్లు ఎవడు కబ్జా పెట్టింది? ఎవడి సహకారంతో కబ్జా పెట్టిండు? గవర్నమెంట్ ఎవడిదున్నది? ఎందుకు మాట్లాడుతుంది ఈ మాటలు? ఇవన్నీ బేకార్ ముచ్చట్లు. ఇవి ఒక్కటి పనికిరావు. పార్టీని ఇంకా అధపాతాలని తొక్కడమే.